వారిని రక్షించుకుందువు. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకిద్దాం. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అపోస్తుడైనటువంటి పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికల్లో ఆయన 3 మిషనరీ యాత్రలను మెన్షన్ చేశాడు. ఆయన సుమారుగా 10,000 కిలోమీటర్లకు పైగా ఆయన ప్రయాణం చేసి పల్లెలనక, పట్టణాలనక, గ్రామాలనక, ఏజెన్సీ ప్రాంతాలనక, ఇతర దేశాల్లో కూడా ఆయన ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. 14 పత్రికల్లో అవన్నీ కూడా మనకు కనబడతాయి. 10,000 కిలోమీటర్లకు పైగా ఆయన ప్రయాణం చేశాడు. కాలినడకన ప్రయాణం చేసినటువంటి కిలోమీటర్లు ఉన్నాయి. సముద్రంలో ఆయన ప్రయాణం చేసినటువంటి కిలోమీటర్లు ఉన్నాయి. ఒంటెల మీద, గుర్రముల మీద ఆయన ప్రయాణం చేసినటువంటి కిలోమీటర్స్ అది తప్పులు కూడా మా బైబిల్ గ్రంథం నుంచి చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన మాటల్లో ఆయన 3 మిషనరీ యాత్రల్లో చాలా మంది ఆత్మీయ పిల్లలను సంపాదించుకున్నారు. చాలా మంది ఆత్మీయ కుమార్తెలను, ఆత్మీయ కుమారులను ఆయన దేవుని నుండి పొందుకున్నాడు. ఈ 14 పత్రికల్లో తన ఆత్మీయ కుమారులని 2 పిలువబడ్డారు. వారిలో ఒకడు తిమోతి, రెండో వ్యక్తి తీతు. వీళ్ళిద్దరూ కూడా పౌలు భక్తుడికి నమ్మినటువంటి కుమారులు. ఇలాంటి నమ్మకమైనటువంటి కుమారులు ఈ రోజు మన సంఘాల్లో కనపడలేమో నాకు అప్పుడప్పుడు అనిపించింది. కొంతకాలము నమ్మకమైన కుమారులుగా ఉంటారు. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకునేటటువంటి ఆత్మీయ కుమారులు లేకపోలేదు, ఆత్మీయ కుమార్తెలు కూడా లేకపోలేదు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట హిస్టారికల్గా మనం ఆలోచన చేస్తే కూడా పౌలు యొక్క సేవా పరిచర్యలో ఈ తిమోతి, తీతులు ఇరువురు కూడా పౌలుతో పాటు చావటానికి కూడా సిద్ధపడ్డారట. అంత నమ్మకమైనటువంటి ఆత్మీయ స్థితిని పౌలు యొక్క పరిచర్యలో వాళ్ళు ఇరువురు కూడా కలిగి ఉన్నారు. అందుకే ఆయన రాసినటువంటి 14 పత్రికల్లో ఆత్మీయ కుమారులు పేరిట 2 పత్రికలు రాసి పంపించాడు. ఒకటి తిమోతి మొదటి పత్రిక, రెండవదిగా తిమోతి రెండవ పత్రిక, అలాగే తీతు పత్రిక. ప్రతి సేవకుడు, సేవకురాలు కూడా ఖచ్చితంగా చదవాల్సిన 2 పత్రికలు ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్టరల్ ఎపిస్టల్స్ అంటారు. ఒక సంఘ కాపరి ఖచ్చితంగా చదవాల్సినటువంటి పత్రికలవి తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండవ పత్రిక, అలాగే తీతు పత్రిక. ఈ పత్రికల్లో ఒక దైవజనుడు ఎలా ఉండాలో పౌలు అద్భుతంగా రాశాడు. దైవ సేవకుడు కుటుంబం ఎలా ఉండాలో రాశాడు. సంఘము లోపల ఎలా ప్రవర్తించాలో రాశాడు. సంఘము వెలుపట ఎలా ప్రవర్తించాలో రాశాడు. అన్యజనుల మధ్య, అధికారుల మధ్య ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో రాశాడు. సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలో రాశాడు. సంఘ పెద్దలు ఎలా ఉండాలో రాశాడు. చాలా అద్భుతమైనటువంటి పత్రికలు తిమోతి మొదటి పత్రిక, రెండవ పత్రిక, అలాగే తీతు పత్రిక. కనీసం వారంలో ఒక్కసారైనా సేవకులందరూ ఈ పత్రికలు కంప్లీట్ చేయాలి. ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ 2 పత్రికలు రాస్తూ ఎఫెసు అనేటటువంటి సంఘానికి తిమోతిని దైవజనుడైనటువంటి పౌలు సేవకుడిగా అపాయింట్మెంట్ చేశాడు. చాలా యవన కాలంలో సేవకు వచ్చాడు తిమోతి. అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాడు తిమోతి. పౌలు యొక్క ఆత్మల భారాన్ని దగ్గరుండి నమ్మకంగా గమనించి పౌలు ఎలాగైతే సేవ కొరకు ఆకలి తప్పుదలతో పరిగెత్తాడో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి కూడా సేమ్ అలాగే ఫాలో అయ్యాడు. కొన్నిసార్లు సంఘంలో మనకున్న దర్శనం అందరికీ ఉండదు, మనకున్నటువంటి భారం అందరికీ ఉండదు. కొంతమంది సేవకులు నాకు ఎక్కువగా ఫోన్ చేస్తుంటారు, సార్ నేను ఎంతగా నా సంఘాన్ని చెప్పినా నా భారాన్ని అర్థం చేసుకోవడం లేదు, నా దర్శనాన్ని అర్థం చేసుకోవడం లేదండి నా విశ్వాసులు.
నా యొక్క విషయాన్ని నా సంఘ పెద్దలు కూడా అర్థం చేసుకుని సహకరించట్లేదని చాలా మంది దైవ సేవకులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. కొన్ని పర్యాయాలు నిజమే, మనం ఎంత భారంగా ఉన్నా మన భారాన్ని సంఘం అర్థం చేసుకోదు. మనం ఎంత గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్న దర్శనాన్ని అందరూ అర్థం చేసుకోవాలని నేను అంటలేదు. అందరిలో కొద్దిమంది అర్థం చేసుకుంటారు. అని చెప్పండి. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకోరు. ఎందుకంటే నీ చేరుకున్న వేడు 5 వేలు ఇలా చూసుకుంటే 5 ఏళ్ళు కూడా క్రమంగా లేవు. ఒకటి పొట్టిగా ఉంటే ఒకటి పొడుగ్గా ఉంది, ఇంకోటి మధ్యస్థంగా ఉంది. అంటే ఒక చేతుకున్న వేడే సరిగా లేనప్పుడు సంఘంలోకి వచ్చేటటువంటి వాళ్ళు రకరకాల మైండ్ సెట్తో వస్తారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, రకరకాల తెగల నుండి వస్తారు. అందరూ అర్థం చేసుకోలేదు. నీ దర్శనాన్ని అర్థం చేసుకునే వాళ్ళని దేవుడే నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ భారాన్ని అర్థం చేసుకునే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా సంఘంలో నుండి సపరేట్ చేస్తాడు. మా సంఘంలో కూడా అలాంటి వారిని దేవుడు మాకు ఇచ్చాడు. ఆత్మీయ కుమారుడు నమ్మకంగా పౌలును వెంబడించాడు. ఎఫెసు సంఘానికి దైవజనుడిగా అపాయింట్మెంట్ చేశాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, అపోస్తలుడైన పౌలు తిమోతిని యవన కాలంలో ఎఫెసు అనేటటువంటి సంఘానికి పాస్టర్గా అపాయింట్మెంట్ చేసినప్పుడు చాలా యవనస్తుడు ఇంచుమించుగా ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధించడానికంట 30,000 మంది ప్రజలు వచ్చేవాళ్ళట. హిస్టారికల్ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. 30,000 మంది ప్రజల మధ్యకి ప్రతి ఆదివారం కూడా దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని వచ్చి బోధించేవారు తిమోతి. 30,000 కన్నులు ఎదుట నిలబడతాడు పుల్పిట్ మీద. 30,000 మంది ప్రజలు. ఆ ప్రజల్లో కొంతమంది వాక్యాన్ని విని వాక్యానికి లోబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ 30,000 మందిలో వాక్యాన్ని విమర్శించేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మిమ్మల్ని అడిగితే నేను ప్రతి ఆదివారం నేను చెప్పే సందేశం ఎంతమందికి చేరుతుంది, ఆ చేరిన సందేశంలో ఎంతమంది ఆ వాక్యాన్ని లోబడుతున్నారు అంటే, వాక్యాన్ని లోబడే వారి కంటే కూడా మనం చెప్పే వాక్యాన్ని విమర్శించేవాడు 100కి 70% ఉంటారు. అవునన్నా వాడు సత్యగతండి. 100%లో 70% ఉంటారు. అంటే వాళ్ళ పని ఏంటంటే, పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతాడా, పాస్టర్ గారు ఎక్కడ వాక్యము నుండి బయటికి వెళ్తాడా, పాస్టర్ గారు అలా చెప్పకుండా ఉండాల్సింది, ఇలా చెప్పకుండా ఉండాల్సింది, అలా చెప్తే బాగుంది, ఇలా చెప్తే బాగుంటుంది అని కొన్ని పర్యాయాలు వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడడానికి బదులు ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట మనం చెప్పి నిలబడతా ఉంటాయి. మనకు బాధేసిందని నేను ఇంత ప్రార్థన పులిపిట్ మీద నిలబడి వాక్యం బోధిస్తుంటే, వాక్యాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళకైతే కూడా నేను చెప్పిన వాక్యాన్ని ఆ విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతున్నారని చాలా పర్యాయాలు మనం బాధపడిన అనుభవాలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రసంగించిన ప్రతి సందర్భంలో కూడా మంచి రెస్పాన్స్ కొరకు మనం ఎదురు చూడకూడదు. వాక్యం బోధించడం సేవకుడి పని, ఆత్మ కార్యము జరిగించడం పరిశుద్ధాత్ముడి పని. హల్లెలూయా. అన్ని సందర్భాల్లో మనకి ప్రశంసలు దొరకవు, విమర్శలే దొరుకుతా ఉంటాయి. మనకి ఖచ్చితంగా విమర్శలు దొరుకుతాయి మనకి. ఒకవేళ ఈ రోజు ఈ యొక్క కాన్ఫరెన్స్, ఈ యొక్క దైవజన సదస్సులో నువ్వెంతగా వాడబడుతున్నా నిన్ను అభినందించే వాళ్ళకంటే కూడా విమర్శించే జనాంగం ఖచ్చితంగా ఉంటారు. వారిని బట్టి నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు, వారిని బట్టి నువ్వు డిస్కరేజ్మెంట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నిన్ను పిలిచింది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియాతో దేవుడు అంటాడు, బాబు ఇర్మియా, నీ తల్లి గర్భమందు నిన్ను రూపింపబడక మునిపే నేను ఎన్నుకున్నాను. జనులకు ప్రవక్తలు, యు ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ నేషన్స్. నీ తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన కాళ్ళు. ఎవరి మధ్యలో ఉన్నావో తెలుసా? పాముల మధ్యలో, పేళ్ల లాంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావు. సంఘాల్లో కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రతి నెల లేదా ప్రతి వారం ప్రభుత్వంలో చేసే వేళల్లో కూడా పాము స్వభావం లాంటి ప్రజలు ఉంటారు, పేద స్వభావం లాంటి ప్రజలు ఉంటారు. అందుకే దైవ సేవకుడికి వివేచన అనేది కావాలి. నా ప్రియమైనటువంటి దైవజనాన్ని మా పరిశుద్ధాత్ముడు ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి 2 పత్రికలు రాశాడు. ఆ 2 పత్రికల్లో 4వ అధ్యాయం 16వ వచనములో 2 జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆ 2 జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఏమంటున్నాడంటే, నిన్ను గురించిన జాగ్రత్తను కలిగి ఉండు నా కుమారుడా.
నా కుమారుడా తిమోతి, ఓ మై సన్ తిమోతి, ఓ నా ఆత్మీయ బిడ్డ, నీవు నిన్ను గూర్చిన జాగ్రత్తను తీసుకో. రెండవదిగా, నీవు ఏది బోధిస్తున్నావు? ఏది బోధిస్తున్నావు? ఉంటుంది. నాకు వాళ్ళ ఫేస్ చూడగా నాకు అర్థమైపోయింది. సో అందుకే పదే 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 మీ అటెన్షన్ నా వైపు తిప్పుకోవడానికి, వాక్యం వైపు తిప్పడానికి నేను మీ వైపే చూస్తూ ఉంటాను. సో కాబట్టి తలను మీరు దించుకుని మీరు దయచేసి ఉండదు. వాక్యం చెప్తున్నప్పుడు సూటిగా నా వైపు చూస్తూ వినండి. నేను మీ వైపు సూటిగా నేను చూస్తున్నా మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా సూటిగా నా వైపు చూస్తూ వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి 2 జాగ్రత్తలు చెప్తున్నాడు. మొదటి జాగ్రత్త నిన్ను గూర్చిన జాగ్రత్త, రెండవదిగా నీ బోధన గూర్చిన జాగ్రత్త. ఎందుకు పౌలు మొదటగా నీ బోధన గురించి అనొచ్చు కదా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అక్కడ ఎంత ఆర్డర్లో పరిశుద్ధాత్ముడు ఆ పదాలు పొందుపరిచాడు తెలుసా? మొట్టమొదట దేని గురించి జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడంటే బోధన గురించి తర్వాత పెట్టాడు. మొదటి జాగ్రత్త నిన్ను కూర్చిన జాగ్రత్త. అంటే ఒక దైవజనుడు తన సేవా పరిచర్యలో ఖచ్చితంగా తన జీవితాన్ని గురించిన జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడు సేవ సేవ సేవలు పరిగెత్తడం కాదు. ఎప్పుడు అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్, అక్కడ దైవజన సదస్సు ఇక్కడ దైవజన సదస్సు, నెల్లూరు తిరుపతి రకరకాల ప్రాంతాల్లో పరిగెత్తడం మంచిదే, వెళ్ళడం మంచిదే, కాదంటలేదు, తప్పంటలేదు. ఈ సేవ పరిగెత్తున్నటువంటి ఈ సేవా క్రమంలో కొన్నిసార్లు సేవకులమైన మన జీవితాలు తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. బిజీ ప్రపంచంలో ఖచ్చితంగా దైవ సేవకుడు కానీ దైవ సేవకురాలు కానీ తప్పిపోవటానికి 100% అవకాశం ఉంది. అందుకే బిబ్లికల్ స్కాలర్స్ ఏమని చెప్తారంటే, సేవతో గడిపే సమయం, కుటుంబంతో గడిపే సమయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి భార్యని పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు చాలా మంది 21వ సెంచరీలో 21వ శతాబ్దంలో కొంతమంది సేవకులు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి సేవ చేసే బోధకులు ఉన్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళ ఫోకస్ అంతా కూడా మినిస్ట్రీయే. వాళ్ళ ఫోకస్ అంతా మినిస్ట్రీని ఎలా డెవలప్ చేయాలా, ఎలా గ్రోత్ చేయాలా, ఎలాగా బోర్డర్స్ని ఎన్లార్జ్ చేయాలా. మినిస్ట్రీని పెంచే పని మంద కాదు, మినిస్ట్రీని పెంచే పని దేవుడి. హల్లెలూయా. నీకు ఆ విజన్ ఉంటే, ఆ విజన్ దేవుని దగ్గర పెడితే ఖచ్చితంగా నీ మినిస్ట్రీ బోర్డర్స్ దేవుడు ఎన్లార్జ్ చేస్తాడు. ఈ యొక్క మినిస్ట్రీ బిజీ ప్రపంచంలో సేవకులు ఏం చేస్తున్నారంటే కొన్ని పర్యాయాలు తమ జీవితాన్ని బలహీనపరుచుకుంటున్నారు, కుటుంబాలని బలహీనపరుచుకుంటున్నారు. చివరికి ఏమవుతుంది అంటే తమను గురించిన జాగ్రత్త తీసుకొని సేవకులు కొంతమంది తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, బలహీనైపోతున్నారు. అలాంటివి మీకెవరికి ఉండకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తిమోతి మొదటి పత్రిక 4:16 పౌలు ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, తిమోతి పరిచర్య ముఖ్యమే. పరిచర్య కంటే కూడా, సేవ కంటే కూడా, సంఘ స్థాపనల కంటే కూడా, అక్కడ మీది ఇక్కడ మీది కానీ పరిగెత్తుతున్నావే, దాని కంటే కూడా మొదటిగా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త నీ జీవితాన్ని గురించిన జాగ్రత్త తీసుకో. ఇక నేను ఒక నిమిషం మిమ్మల్ని ఆలోచింపజేస్తాను. బిజీగా సేవలో మనం పరిగెత్తుతూ ఉంటే ఇద్దరికి దూరం అయిపోతాం. ఒకటి, దేవునికి మనం దూరం అయిపోతాం. రెండవదిగా కుటుంబానికి కూడా మనం దూరం అయిపోతాం. బెంగళూరులో బహుబలంగా వాడబడ్డ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ పేరు చెప్పడం.
ఆయన ద్వారా 170 సంఘాలు స్థాపించబడ్డాయి. వారములో ఆయన 7 దేశాలు విజిట్ చేస్తాడు. ఆయన కుటుంబంతో గడిపే సమయం బహు తక్కువ. ఆయన మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అంటే, నాకు ఆయనకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈజ్ మై గుడ్ మెంటర్ అని చెప్పవచ్చు. ఒకరోజు ఆస్ట్రేలియా ఆయన ఫోన్ చేశాడు. అది కరెక్ట్గా మన ఇండియన్ టైం ప్రకారం వాళ్ళకి ఆస్ట్రేలియాకి మనకి ఒక 3 hours ఫాస్ట్ అన్నమాట. వాడు 3 గంటల ముందు ఉంటారు, మనకి కొంచెం మరి 12 గంటల టైంలో ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే, సార్ ఏంటి సంగతి అంటే, ఐ వాంట్ ప్రే ఫ్రమ్ యూ అన్నాడు. నీ నుండి నాకు ప్రార్థన కావాలి శామ్ అన్నాడు. సార్ మీరు నా గురువు గారు, మీరు ఇలా మాట్లాడకూడదు, మీరు ఏంటి చాలా వేదనతో ఉన్నట్టు అనిపిస్తుందంటే, తర్వాత చెప్తాను, నా కొరకు ప్రార్థన చేస్తారా అన్నాడు. మొత్తానికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆడవటం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే పిల్లవాడికి వెళ్ళి వెక్కలు పెట్టి ఆడవటం ప్రారంభించాడు. ఎందుకు ఏడ్చాడు ఆ తర్వాత నాకు అర్థమైంది. ఆయన మాట్లాడుతున్న సమయంలో తను ఎందుకు ఏడ్చాడో చెప్పలేదు, కానీ నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయన తర్వాత చెప్తాను అన్నాడు. ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత ఆయన పెట్టిన మెసేజ్ చూస్తే నేను చాలా బాధపడ్డాను. ఆయన పెట్టిన మెసేజ్ ఏంటి తెలుసా? నేను తప్పిపోయాను. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, మన పరిస్థితి ఏంటి? ఆయన యథార్థంగా తను తప్పిపోయాడు, బలహీనుడయ్యాడు, పడిపోయాడు అన్న సంగతిని ఒక ఆత్మీయంగా ఉన్నటువంటి సేవకులు నాతో పంచుకున్నాడు. అలాంటి సేవకులు ఎంతమంది లేరండి మీద? సేవ 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 అని బిజీ 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 ప్రపంచంలో కుటుంబాలను విడిచి భార్యతో గడపాల్సిన సమయం గడపకుండా, పిల్లలతో గడపాల్సిన సమయం గడపకుండా ఎంతమంది సేవకులు తప్పిపోతున్న వారు ఉన్నారు. కుటుంబంతో క్వాలిటీ టైం మెయింటైన్ చేయకుండా, పిల్లలతో క్వాలిటీ టైం మెయింటైన్ చేయకుండా తప్పిపోయినటువంటి సేవకులు ఎంతమంది లేరండి? నేను మిమ్మల్ని అడుగుతాను, మనకి పరిచర్య ముఖ్యమా, మనం దేవునికి ముఖ్యమా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏది ముఖ్యమండి? ఫస్ట్ ఎవరు ముఖ్యం దేవునికి? మనం ముఖ్యం, నువ్వు ముఖ్యం. తర్వాతనే పరిచర్య. దేవుడు అన్నాడు, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. మనం అనుకుంటాం, నేను లేకపోతే సేవ జరగదు అనుకుంటాం. తప్పది. జేమ్స్ గ్రాహం అనేటువంటి ఒక దైవజనుడు ఏమంటాడంటే, దేవుడంట సేవకుడిని సమాధి చేస్తాడంట, పరిచర్యను కొనసాగిస్తాడంట. హల్లెలూయా. సేవకుని ఏం చేస్తాడు దేవుడు? సమాధి చేస్తాడు. తన పరిచర్యను మాత్రం దేవుడు సమాధి. మనం ఎంత ఫీల్ అవుతామో, నేను లేకపోతే సేవ, నేను అంటాను అప్పుడప్పుడు, మనం లేకపోతేనే సేవ ఘనంగా జరిగింది. మనం చాలా నేరో మైండ్తో ఉంటాం. మోషే చనిపోయిన తర్వాత తన ప్రజల్ని దేవుడు కానానికి చేర్చడం ఆపాడా? హల్లెలూయా. మోషే ఎక్కడ దిగులుపడ్డా, అమ్మో ఇంటికి 1,00,000 మంది నేను నడిపించాను, నా తర్వాత నేను చనిపోతే నీ యొక్క ప్రజలందరినీ కానానికి ఎవరు చేరుస్తారని గడ్డ కింద చేపెట్టుకున్నాడా? పెట్టుకోదా? తనకు తెలుసు ఒకవేళ నేను సమాధి చేయబడిన నా దేవుడు తన పరిచర్యను ఏ మాత్రము కూడా సమాధి చేయడు అని దైవజనుడు మోషేకి తెలుసు. ఈరోజు ప్రియమైన దైవజనమా, మనల గురించిన జాగ్రత్తని దగ్గర ఎన్నైనా చెప్పుకోవచ్చు. కుటుంబంతో గడిపే సమయం చాలా ప్రాముఖ్యం. పాస్టర్ గారులతో, పిల్లలతో గడిపే సమయం. కొంతమంది పాస్టర్లు, కొంతమంది విశ్వాసులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, సార్ మా పాస్టర్ గారు మాతో మా కుటుంబానికి రాడండి, పొద్దున్నే లెగిస్తాడు, రాత్రి లాస్ట్ బస్కి ఇంటికి వస్తాడండి. అంటే
కొన్ని సందర్భాల్లో విశ్వాసులు మన గురించి అలాంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మా పాస్టర్ దొరకడండి,